ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల గృహ ప్రవేశానికి, వివాహానికి, అలానే అన్నప్రాసన, సీమంతం, నామకరణం, భూ రిజిస్ట్రేషన్ పనులు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ నెలలో అయితే మనకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో పంచాంగాలను అనుసరించి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా తెలుసుకొని నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి సెప్టెంబర్ 21వ తేదీ వరకు భాద్రపద మాసం అనేది ఉంటుందండి. 22వ తేదీ నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో మనకి దేవి శరన్నవరాత్రులు, అలానే మనకి మహాలయ అమావాస్య, మహాలయ పక్షాలు, దుర్గాష్టమి పండుగ, బతుకమ్మ పండుగ, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ నెలలో అయితే మనకి రానున్నాయండి. ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అయితే మనకి సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఒక్కొక్క రోజు, తిథి, వారం, నక్షత్రం, ఏ శుభకార్యాలు చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా నేను తెలియజేస్తానండి. సెప్టెంబర్ 1వ తేదీన సోమవారం, భాద్రపద మాసం, శుద్ధ నవమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు తిథి ప్రకారం అంత మంచిదైతే కాదండి. ఎవరైనా సరే చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి ఈ 1వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. ఈ వీడియోలో నేను చెప్పేటువంటి విషయాలు, ముహూర్తాలు, తేదీలు, టైమింగ్స్ అన్నీ కూడా అందరికీ ఒకలా ఉండవండి. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి టైమింగ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయండి. బట్ ఓవరాల్గా అయితే మనకి ఈ డేట్స్లో ఈ శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది అని మాత్రమే మన పంచాంగాలను అనుసరించి తెలియజేస్తున్నాను. తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన మంగళవారం, దశమి తిథి, మూలా నక్షత్రం అండి. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే ఈ 2వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత సెప్టెంబర్ 3వ తేదీన బుధవారం, ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత పార్శ్వ ఏకాదశి. ఈరోజు పెళ్లి చూపులకి, వాహన ప్రారంభం మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మిగతా శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే లేవు. తర్వాత సెప్టెంబర్ 4వ తేదీన గురువారం, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వామన జయంతి. ఈరోజు అన్నప్రాసన, నామకరణం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి అన్ని శుభకార్యాలకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఒక్క వివాహానికి, గృహ ప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 4వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన శుక్రవారం, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు ప్రత్యేకత ఓణం పండుగ, అలానే ఉపాధ్యాయుల దినోత్సవం. ఈరోజు కూడా మనం అన్ని శుభకార్యాలు అయితే చేసుకోవచ్చండి. అంటే మనం వివాహానికి, గృహ ప్రవేశానికి తప్ప అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, ఉద్యోగాలలో చేరటం, నూతన వాహనాలు కొనుక్కోవడం, నూతన వ్యాపార ప్రారంభం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 5వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన శనివారం మనకి చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం అయితే ఉంటుందండి. ఈ రోజు ప్రత్యేకత అనంత పద్మనాభ స్వామి వ్రతం అండి. ఈ రోజు కూడా మంచి రోజునండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి తిథి, ఆదివారం అండి, శతభిష నక్షత్రం. ఈ రోజు పౌర్ణమి తిథి అండి. ఈ రోజున మనకి భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంది. చంద్రగ్రహణం గురించి అన్ని వివరాలు కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి, తప్పకుండా చూడండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. పౌర్ణమి రోజున మనకి రాత్రి గ్రహణం ఉంది కాబట్టి ఉదయం అంతా కూడా మీరు సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, లేదా మీరు ఏదైనా అమ్మవారి వ్రతాలు, లక్ష్మీదేవి అమ్మవారివి, అలానే లలిత అమ్మవారి లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా మీరు పౌర్ణమి గడియల్లో అయితే మీరైతే చేసుకోవచ్చండి. తర్వాత 8వ తేదీన మనకి సోమవారం, పాడ్యమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఈ రోజు నుంచి మనకి మహాలయ పక్షాలు అనేటివి 15 రోజులైతే మనకి ప్రారంభం కానున్నాయి. ఈ 15 రోజులు కూడా నేను చెప్పేటువంటి ఒకే ఒక సజెషన్ అయితే ఇస్తానండి. ఈ 15 రోజులు కూడా మన పితృవులు ఎవరైనా సరే, అంటే మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చనిపోయి ఉంటే ఈ రోజున మధ్యాహ్నం, ప్రతిరోజు కూడా ఈ 15 రోజుల మధ్యాహ్నం గడప దగ్గర మీరు ఏదైనా సరే నీళ్ళని కానివ్వండి, లేదా ప్రతిరోజు కాకి అన్నం అనేది పెట్టండి. ఎందుకంటే మనరైతే ఎదురు చూస్తూ ఉంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారండి. కాబట్టి ఈ 15 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన గడప దగ్గర మంచి నీళ్ళను పెట్టడము, కాకులకి అన్నం పెట్టడము, పిండ ప్రదానాలు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ 15 రోజులు అయితే చేసుకోవచ్చండి. దీని గురించి క్లియర్గా నేను వీడియోస్ అనేటివి మీకు రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తర్వాత 9వ తేదీన మంగళవారం, విద్యా తిథి అండి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఉండ్రాళ్ళ తద్ది పండుగ.
ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం తదియా తిథి రేవతి నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు అద్దె ఇల్లు మారటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే సంకటహార చతుర్థి వ్రతం. తర్వాత సెప్టెంబర్ 11వ తేదీన గురువారం చవితి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు అన్నప్రాసన, నామకరణం, అద్దె ఇల్లు మారటానికి, చిన్నపిల్లలు ఉయ్యాలలో వేయటం, సీమంతం, ఉద్యోగాలలో చేరడం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 11వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. చెప్పాను కదండి, ఒక వివాహానికి, గృహప్రవేశానికి, సొంతింటికి సంబంధించిన ఎలాంటి పనులు చేయడానికి అనుకూలంగా అయితే లేదు. మిగతావి చేసుకోవడానికి అయితే ఓకేనండి. తర్వాత సెప్టెంబర్ 12వ తేదీన శుక్రవారం పంచమి తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజు మనకి షష్ఠీ తిథి కలయిక కూడా ఉంటుందండి. ఈ రోజు మంచి రోజా కాదా అంటే ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్, ఏదైనా వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత సెప్టెంబర్ 13వ తేదీన మనకి శనివారం షష్ఠీ తిథి కృత్తికా నక్షత్రం అండి. కృత్తికా నక్షత్రాన్ని బట్టి మనకి కొన్ని డెలివరీ ఆపరేషన్లకైతే ముహూర్తాలు అయితే ఉన్నట్లుగా పంచాంగంలో తెలియజేస్తున్నారు. తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం సప్తమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు మనకి పెళ్లి చూపులకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అలానే ఈ రోజు ఏదన్నా సరే మీరు శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, ఉద్యోగాల్లో చేరడం, అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చండి. ఈ రోజు 14వ తేదీ యొక్క ప్రత్యేకత ఏంటంటే భాను సప్తమి. తర్వాత సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం అష్టమి తిథి నవమి తిథి, 2 తిథుల కలయిక అండి. 15వ తేదీ అయితే అంత అనుకూలంగా లేదండి. ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే మనకి 15వ తేదీ అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 16వ తేదీన మంగళవారం దశమి తిథి ఆత్ర నక్షత్రం అండి. ఈ రోజు అయితే అంత మంచి రోజు అయితే కాదండి. తర్వాత 17వ తేదీన బుధవారం ఏకాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఇందిరా ఏకాదశి అండి. సాక్షాత్తు విష్ణు మహాభగవాన్ అయితే మనం పూజిస్తాము. ఏకాదశి పూజా విధానము, ఏకాదశి వ్రత నియమాలు అన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు మనకి మరొక ప్రత్యేకత ఏంటంటే కన్యా సంక్రమణం అనేది ఉందండి ఈ రోజున. అలానే విశ్వకర్మ జయంతి కూడా ఈ రోజేనండి. ఈ రోజైతే మనకి పెళ్లిళ్ళకి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత 18వ తేదీన గురువారం ద్వాదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు పుష్యమి నక్షత్రం అనేది ఉంది కాబట్టి బంగారం అనేది ఈ రోజున కొంటే మనం ఎప్పుడూ కూడా బంగారం అనేది కొంటూ ఉంటాము అనే ఒక నమ్మకం అండి. దీని గురించి కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. తర్వాత సెప్టెంబర్ 19వ తేదీన శుక్రవారం మనకి త్రయోదశి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత 20వ తేదీన శనివారం చతుర్దశి తిథి మఖా నక్షత్రం అండి. ఈ రోజు మాస శివరాత్రి ప్రదోష వ్రతం. తర్వాత సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం అమావాస్య అండి. చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. ఆదివారం అమావాస్య రావడం మనకి సంవత్సరానికి ఒకసారో 2 సార్లు జరుగుతూ ఉంటుందండి. అలాంటిది మనకి ఈ సంవత్సరం ఈ రోజున వచ్చింది కాబట్టి చాలా విశేషం అండి. ఇంట్లో ఏదైనా సరే దిష్టి తీర్పులు లాంటి ఇంటికి దిష్టి తీయడము, ఇంట్లో చికాకుగా ఉంటే మనశ్శాంతి లేకపోవడము, ఇలా వీటన్నిటికీ సంకేతం ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అండి. ఈ రోజు పైగా మనకి మహాలయ అమావాస్య అండి. పితృతర్పణాలు ఈ 15 రోజులు ఎవరైనా సరే పితృతర్పణాలు ఇలాంటివన్నీ చేయని వాళ్ళు ఈ ఒక్క రోజును కనుక చేసినా కూడా మీకు చాలా మంచిదండి. మళ్ళీ మనకి ఇలాంటి రోజు రాదు కాబట్టి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పరిహారాలు కానివ్వండి, లేదా మీరు పితృతర్పణాలు, పిండ ప్రదానాలు ఇలాంటివన్నీ ఏదైనా దానాలు చేయడానికి 21వ తేదీ అనుకూలంగా ఉందండి. ఈ రోజు నుంచే మనకి బతుకమ్మ పండుగలు అనేటివి ప్రారంభమవుతాయండి. ఈ రోజుతో మనకి భాద్రపద మాసం అనేది పూర్తవుతుంది. తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం పాడ్యమి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలానే దేవీ శరన్నవరాత్రులు, మనం దసరా నవరాత్రులు అంటాం కదండి. ఈ రోజు నుంచి మనకి సరిగ్గా 9 రోజులైతే మనకి నవరాత్రులు అనేటివి ఉంటాయండి. చాలా శక్తివంతమైన రోజులండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతరణ, అలంకరణ, నైవేద్యం, రంగు ఇవన్నీ కూడా మనము మన ఛానల్లో అయితే వీడియోస్ అనేటివి ఉన్నాయండి. మనము ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 9 రోజుల అమ్మవారి అలంకరణలు, రకరకాల చీరలు కట్టి అమ్మవారికి అలంకరణ
అలంకరణ పూజలు అనేటివి చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి. మీ అందరి సపోర్ట్ అనేది ఇస్తూ ఉండండి. ఈరోజు మంచి రోజా కాదా అంటే ఈరోజు మనం అమ్మవారికి నవరాత్రులు జరుపుకుంటాం కాబట్టి కలశ స్థాపన ఇవన్నీ కూడా మనం ఈ రోజునే చేసుకోవాలండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం విద్యా తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈ రోజైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, నామకరణం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు అన్ని శుభకార్యాలండి. చెప్పాను కదండి, ఆశ్వీజ మాసం వచ్చింది అంటే మనకి ఇంకా గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మనకి ఇంకా మిగతా రోజులంతా కూడా ముహూర్తాలు అనేటివి ఎక్కువ ఉన్నాయండి. 23వ తేదీ కూడా ముహూర్తాలు అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకత చంద్రోదయం అండి. దేవి నవరాత్రుల్లో 2వ రోజు ఈ రోజు. తర్వాత సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం తదియా తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వచ్చేసి మనము ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. గృహప్రవేశానికి, వివాహానికి, నిశ్చితార్థాలు, గర్భాధానం, పెళ్లి చూపులకి, అలానే అన్నప్రాసన, సీమంతం అన్ని శుభకార్యాలండి. A to Z అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 24వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 25వ తేదీన గురువారం చవితి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున స్వాతి నక్షత్రం అనేది ఈ రోజున చవితి తిథి అనేది పూర్తిగా ఉంటుంది. ఈ రోజు కూడా మీరు పెళ్లి చూపులు, వ్యాపార, వాహన ప్రారంభాలు, నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ తిథిని బట్టి మనకి ముహూర్తాలు అయితే అంటే వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఎక్కువ లేవండి. కొంతమందికి అయితే ఉండొచ్చండి. అది వారి జన్మ నక్షత్రాన్ని, జాతకాన్ని బట్టి అయితే మనకి డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన గురువారం శుద్ధ చవితి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత లలితా పంచమి. ఈ రోజైతే మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారటానికి, అన్నప్రాసన, సీమంతం అన్ని సొంతింటికి సంబంధించినటువంటి అన్ని పనులు చేసుకోవడానికి, సొంతింటికి సంబంధించినటువంటి అన్ని పనులు చేసుకోవడానికి 26వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన శనివారం అండి. శనివారం పంచమి తిథి అనురాధ నక్షత్రం. పంచమి తిథి పైగా అనురాధ నక్షత్రం చాలా మంచి విశేషమైనటువంటి నక్షత్రం తిథులండి. ఈ రోజు కూడా మీరు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వాహన ప్రారంభం, ఏదన్నా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అన్ని శుభకార్యాలకి 27వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 28వ తేదీన ఆదివారం షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత స్కంద షష్ఠీ పండుగ. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, వివాహానికి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 28వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 29వ తేదీన సోమవారం సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈ రోజు కూడా మనకి అన్ని శుభకార్యాలతో చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. గృహప్రవేశాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన, సీమంతం ఇవన్నీ చేసుకోవచ్చండి. 29వ తేదీన ఒక్క వివాహానికి మాత్రం ఈ రోజైతే ముహూర్తాలు లేవు అని పంచాంగంలో తెలియచేశారండి. కాబట్టి ఈ రోజైతే వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత 30వ తేదీన మంగళవారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మనకి ముహూర్తాలు అనేటివి ఎక్కువ లేవండి. గృహప్రవేశానికి వీటన్నిటికీ ముహూర్తాలు అయితే లేవు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మనకి దుర్గాష్టమి పండుగ అండి, బతుకమ్మ పండుగ. 29వ తేదీ మనకి సరస్వతి పూజ అనేది ఉంటుందండి. ఎందుకంటే మూలా నక్షత్రం ఉంది కాబట్టి చాలా విశేషమైన రోజు. 29వ తేదీ సరస్వతి పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. 30వ తేదీన దుర్గాష్టమి పండుగ అండి. ఈ నవరాత్రులు చెప్పాను కదండి, ఈ 22వ తేదీ నుంచి సరిగ్గా 9 రోజులు మనకి నవరాత్రులు అనేటివి ఉంటాయి. నవరాత్రుల ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏ రోజు ఎలా పూజ చేసుకోవాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్ అనేటివి రానున్నటువంటి వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి క్లియర్గా తెలియచేశాను కదా అండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.